సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో ప్రస్తుతం మనం ఉన్నాం. మొత్తం కూడా ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా జాతరకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కానీ మొత్తం కూడా కొన్ని వందల ఎకరాలలో కూడా మొత్తం కూడా విస్తరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం మొత్తం కూడా ఆ డేరాలు ఏదైతే సూర్యాపేట జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి పెద్దగట్టు జాతర లింగమంతుల జాతర కూడా మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలతో పాటు విధంగా కర్ణాటక వేరే రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం సుమారుగా ఇప్పటి వరకు కూడా 2 లక్షల మంది కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోకపోయినట్లు కూడా ఆ సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇంకొక 2-3 రోజుల మనం ఇంకా క్రౌడ్ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉన్న ఆ పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఆ టెంట్లు వేసి వాళ్ళు మొత్తం కూడా ఆ గుడికి సంబంధించిన ఆట బొమ్మలు కానీ విధంగా జాతర అంటేనే ఒక జాతరలాగా నడుస్తుంది. మొత్తం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ లింగమంతుల జాతర కొనసాగుతున్న క్రమంలో మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా చాలా దూరం నుంచి కూడా మొత్తం కూడా టెంట్లు వేసి మొత్తం కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే లింగమంతుల జాతరకు ఉదయం ఇంటికా నుంచే నైవేద్యం తీసుకొని గంపలలో పెట్టుకొని నైవేద్యం తీసుకొని ఇక్కడ స్వామివారికి ఆ నైవేద్యం సమర్పించిన అనంతరము గొర్రె పొడేలు కానీ మేక పొడేలు కానీ మేకలు ఆ కోలను కానీ ఇక్కడ ఆ బలిదానం ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం సంవత్సరాల నుంచి గొల్ల కుర్మలకు సంబంధించిన గొల్లవల సాంప్రదాయమైనటువంటి ఈ పండుగ కాబట్టి మనకు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారికి మొక్కున్న తర్వాత కూడా ఇక్కడ గొర్రె పొడేలకు బలిదానం ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు మొత్తం అక్కడ అదంతా కూడా వండుకొని తీస్తున్నారు. మనం విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తం కూడా వచ్చినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా ఏదైతే మొత్తం ఈ కార్యక్రమంలో కూడా ఇక్కడ మొత్తం కూడా దానికి సంబంధించిన గొర్రె పొడలు కానీ మేక పొడలు కానీ బలిదానం ఇచ్చిన క్రమంలో కూడా ఇక్కడ మళ్ళీ ఎలాంటి అంటువ్యాధులు రాకుండా కూడా ఎప్పటికప్పటికి కూడా మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా శానిటైజేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నాం మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు తరలి వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు కాబట్టి ఈ గొల్లగట్టు జాతర మాత్రము జనసందోహంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడ లేకుండా చూస్తున్నాను. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అన్న? మాది సూర్యాపేట అన్న. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం జాతరకు వస్తుంటాము. ఇక్కడ అంగవైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ వాస్తవానికి గతంతో పోలిస్తే ఈసారి కొంచెం ఎందుకో తక్కువగా ఏర్పాట్లు జరిగిన నాకు అనిపిస్తుంది. మాకు గొల్లగట్టు జాతర మీద నాకు చాలా నమ్మకం ఉండే. దేవుడికి ముక్తే ఏ కోరికైనా తీరుతుందని మా పురాతన నుంచి జరుపుతున్న ఆచారం అది. మేము మా ఫ్రెండ్స్తో పాటు మేము ప్రతిసారి జరుగుతున్న జాతరలో మేము పాల్గొంటాము. ఆ దేవుడికి మేము ముక్కుకుంటే ఆ ముక్కు నెరవేరుతుందని మా నమ్మకంతో మా తాతలు మా ముత్తాతలతో వస్తున్న ఆచారం ఇది. లింగమంతుల దగ్గరికి వస్తే కోరుకున్న ప్రతి ఒక్క కోరిక తీరుతుంది. గతంలో మేము కోరుకున్న కోరికలు నాకు తీరినాయి, మా నాన్నలు తీరినాయి, మా తాతల నుంచి తీరుతూనే ఉన్నాయి. అదే నమ్మకం అదే విశ్వాసం మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. ఓ లింగా కూడా ఈ గొల్లగట్టు జాతరలో కూడా కేసారంకి సంబంధించిన ప్రధాన ఘట్టం దేవరపేటకు సంబంధించి కేసారంలో ఉన్న విలేజ్లో ఒక దేవరపేట అనేది ఒక ఆచారం ఉంటుంది. దేవరపేటలో ఉన్న సమస్త దేవతలను అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఉన్న దేవుడిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అంగ వైభవంగా జరపడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం అలానే జరుగుతుందండి. ఎట్లా అనిపిస్తుంది? జనాలు ఓన్లీ మన రాష్ట్రం కాకుండా కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఎట్లా? లేదండి, మన రాష్ట్రంలో అతిపెద్ద జాతరల్లో రెండోది. ఒకటి సమ్మక్క సారక్క, తర్వాత రెండో జాతర అనేది పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నలుమూలల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి నమ్మకం ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ముక్కు తీరుతున్న అన్న నమ్మకం ఉంది. అదే విశ్వాసంతో ఇక్కడ రావడం జరుగుతుంది. అదే రాకుండా మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుందండి. రైట్. కూడా ఒకటే భక్తులు ఒకటే నమ్మకం చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైతే కోరుకుంటే ఆ కోరిన మొక్కులు తీరుతాయి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కూడా పెద్ద ఎత్తున వస్తున్నామని చెప్తున్నారు. ఒక గొల్ల కులస్తులకే కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఇక్కడికి వచ్చి కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.